హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్. ఈరోజు వీడియోలో సంక్రాంతి స్పెషల్గా కారం బూందీని స్వీట్ షాప్ స్టైల్లో పూసలా రౌండ్గా గుల్లగా క్రిస్పీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. సంక్రాంతి పండగ అంటేనే పిండి వంటలు. మరి ఈ సంక్రాంతి పండగకి అందరిలలో రకరకాల పిండి వంటలు చేసుకుంటూ ఉంటాం కదా. మరి ఆ పిండి వంటల్లో ఒక్కటైన కారం బూందీని ఎవరైనా ఈజీగా చేసేలాగా చూపిస్తున్నాను. ఈ టిప్స్ ఫాలో అవుతూ నేను చూపించే కొలతలతో చేశారంటే వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారు. ఇక లేట్ చేయకుండా కారం బూందీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం ముందుగానే శనగపిండి జల్లించేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఇలా జల్లించుకున్న శనగపిండిని పక్కన పెట్టేసుకొని పిండి కలుపుకోవడానికి ఒక బౌల్ని తీసుకొని అందులోకి మనం జల్లించుకున్న శనగపిండిని 2 కప్పుల వరకు కొలిచి తీసుకోండి. మీకు ఎక్స్ట్రా క్రిస్పీనెస్ రావాలి అంటే 2 కప్పుల శనగపిండికి 2 టేబుల్ స్పూన్ల దాకా బియ్యపిండి వేసుకోవాలి. అచ్చం శనగపిండితో చేసుకున్న ఏం కాదండి, ఈ బియ్యపిండి అనేది ఆప్షనల్ మాత్రమే. నెక్స్ట్ ఇందులోనే కారం బూందీ మంచి కలర్లో కనపడటం కోసం 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ దాకా ఉప్పు కూడా వేసుకోండి. ఉప్పు అనేది ఇంతే వేయాలి అనేది ఏం లేదండి, ఎందుకంటే కారం బూందీ అయిపోయిన తర్వాత కూడా లాస్ట్లో సాల్ట్ని స్ప్రింకిల్ చేసుకోవచ్చు. ఇవన్నీ వేసిన తర్వాత నీళ్లు కొద్దిగా పోసుకుంటూ జారుడుగా కలుపుకోవాలి. ఇక నేను తీసుకున్న 2 కప్పుల పిండికి సుమారుగా 1.5 నుంచి 1.5 కప్పుల మధ్యలో నీళ్ళు అయితే పడతాయండి. నేను సుమారుగా చెప్తున్నాను. సో పిండి కన్సిస్టెన్సీ చూపిస్తాను చూడండి. ఈ విధంగా అయితే ఉండాలి. ఇలా కలుపుకున్న పిండిలో లాస్ట్లో ఇందులో 1/4 టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకోవాలి. మనకి బూందీ అనేది ఆయిల్ పీల్చకుండా ఉండాలి అంటే మనం ఆయిల్ బాగా వేడి చేసి పిండి ఆయిల్లో వేసే ముందు వంట సోడా వేసుకున్నారంటే బూందీ ఆయిల్ పీల్చకుండా ఉంటుందండి. పిండి కన్సిస్టెన్సీ కొంచెం ఇలా థిక్గా ఉండాలి. బాగా పలచగా ఉంటే గనుక పిండి అనేది ఫాస్ట్గా గరిటె నుంచి జారిపోతుంది. సో అప్పుడు మీకు బూందీ షేప్ అనేది కరెక్ట్గా రాదండి. సో మరో పక్కన ఆయిల్ కూడా వేడయింది. బూందీ మీరు ఎప్పుడు చేసినా కూడా ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండాలండి. సో అప్పుడే మీకు పూసలా పొంగుతూ వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఫ్లేమ్ను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని బూందీ వేసుకోవాలి. మీరు బూందీ వేసుకునే కడాయి కూడా మందంగానే ఉండేటట్టు చూసుకోండి. అప్పుడే మనకు బూందీ అనేది ఈవెన్గా వేగుతాయి. ఇలా బూందీ గరిటెను సెంటర్లోకి పెట్టి 1 లేదా 2 గరిటెల దాకా పిండి వేయండి. బూందీ దూసే ప్రతిసారి కూడా పిండిని బాగా కలుపుకొని బూందీ గరిటెలోకి పిండిని వేసుకోండి. బూందీ ఎప్పుడైతే మనం తీసుకున్న కడాయి నిండుగా స్ప్రెడ్ అయిపోతుందో అంతటితో ఆపేయండి. గరిటెను పక్కకు తీసేయండి. కడాయి నిండుగా స్ప్రెడ్ అయినా కూడా పిండి వేసేస్తే గనుక బూందీ పైన బూందీ పడిపోయి బూందీ ముద్దలా అయిపోతుంది. సో ఇలా వేసుకున్న బూందీని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. నేను ఇక్కడ హై ఫ్లేమ్లో పెట్టి వేయిస్తున్నాను. నేను తీసుకున్న కడాయి థిక్నెస్ అనేది మందంగానే ఉంది కాబట్టి నేను హై ఫ్లేమ్లో పెట్టి వేయిస్తున్నాను. కారం బూందీ కోసం బూందీ అనేది గోల్డెన్ బ్రౌన్ షేడ్ రావాలండి, క్రిస్పీగా రావాలి. సో అంతవరకు నిదానంగా ఇలా గరిటెతో కలుపుతూ వేయించుకోండి. అలా క్రిస్పీగా అయ్యి గోల్డెన్ బ్రౌన్ షేడ్లోకి రాగానే ఆయిల్లో నుంచి తీసి ఒక బౌల్లోకి తీసుకోండి. మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ వేసుకోవాలి. నెక్స్ట్ బ్యాచ్ వేసినప్పుడల్లా బూందీ గరిట బ్యాక్ సైడ్ కొంచెం క్లీన్ చేయండి. ఈ హోల్స్ అనేవి క్లోజ్ అయిపోకుండా చేత్తో నీట్గా తుడుచుకుంటూ మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ వేసుకోవాలి. అప్పుడే బూందీ అనేది రౌండ్గా పడుతుంది. అలాగే నెక్స్ట్ బ్యాచ్ వేసేటప్పుడు ఆయిల్ని కూడా 1 నిమిషం పాటు హీట్ అవ్వనివ్వండి. హై ఫ్లేమ్లో పెట్టి హీట్ చేయండి, ఎందుకంటే ముందు మనం వేయించిన బూందీ హీట్ మొత్తాన్ని కూడా లాగేసుకుంటుంది కదా. మళ్ళీ కొంచెం ఆయిల్ అనేది హీట్ అయితే నెక్స్ట్ టైం వేసిన బూందీ కూడా మంచిగా పొంగుతూ రౌండ్ షేప్లో వస్తుంది. ఇలా పిండి మొత్తం అయ్యేంత వరకు కూడా ఇలా బ్యాచెస్ వైజ్గా వేసుకుంటూ బూందీని క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకుంటూ ఒక బౌల్లోకి తీసుకోండి. నెక్స్ట్ ఇదే ఆయిల్లోకి 1/4 కప్పు దాకా పల్లీలు వేసుకొని క్రిస్పీగా అయ్యి ఇలా మంచి కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించుకొని ఒక బౌల్లోకి తీసేయండి. అలాగే ఇందులోనే దంచిన వెల్లుల్లి 10 నుండి 12 దాకా వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కకు తీసేయండి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని కరివేపాకును కూడా పక్కకు తీసేయండి. ఇప్పుడు మనం వేయించుకున్న బూందీలో ఇవన్నీ వేసుకోవాలి. ముందుగా ఆయిల్లో వేయించుకున్న ఎల్లిపాయలు, అలాగే పల్లీలు, కరివేపాకు వేసుకొని
జస్ట్ ఒకసారి కలిపేసేయండి. ఇలా కలిపిన తర్వాత అండ్ సాల్ట్ సరిపోకపోతే 1/2 టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ కారం వేసుకోండి. అండ్ మీరు కావాలి అంటే 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్ కూడా వేసుకోవచ్చు. మనం వేసిన ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలా కలిపేసేయండి. అంతే అండి, క్రిస్పీగా కారపు బూందీ అయితే రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిన కారపు బూందీని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నారంటే 15 రోజుల పాటు ఫ్రెష్గా క్రిస్పీగా ఉంటాయండి. ఇలా తయారు చేసుకున్న బూందీని టీ టైం స్నాక్లా కానీ పిల్లల స్నాక్స్ బాక్స్లోకైనా కానీ సర్వ్ చేసేయచ్చు. ఈ కారపు బూందీని మీరు కూడా నెక్స్ట్ టైం ట్రై చేసేటప్పుడు నేను చెప్పిన టిప్స్ని ఫాలో అవుతూ ఇలా కారపు బూందీని ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ను నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.